మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు ఒక్క 2 నిమిషాలు కూర్చుని మాట్లాడకుండా మౌనంగా ఇన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి, జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు, ఆదుకుని గట్టెక్కించేస్తాడు. దక్షిణామూర్తి దక్షిణామూర్తే. శైవాగమంలో ఇక అటువంటి మూర్తి లేదు, అంత గొప్ప మూర్తి. పరమేశ్వరుడు నీకున్న దానిలో చేసి తరించు తప్ప దాచేస్తే ఏమొచ్చింది? అలాగని దాచద్దు, పిల్లలకి ఇవ్వద్దని శాస్త్రం చెప్పలేదు. కొంతైనా నీ జీవుడి కొరకు కూడా ఖర్చు పెట్టుకో. అందరితో పాటు ఇంకోండి కూడా లెక్కలో వేసుకో. నా జీవుడు కూడా వాడు ఉన్నాడు, వాణ్ణి ఉద్ధరించాలిగా. పిల్లలకు అన్నం పెట్టాను, పిల్లల్ని చదివించాను, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళను ఉద్ధరించినట్టే ఇంకోడు కూడా ఉన్నాడు. వాడు ఇంట్లో ఉండడు, ఇక్కడే ఉంటాడు. వాడికి ఏదో చెయ్యాలిగా మరి, వాడికి ఉద్ధరణ కొరకు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, ఒక్కసారి ఇందులోంచి వీడు బయటికి వస్తే వాళ్ళకి దీనికి